ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 662వ నామం మహాకర్మ అన్నారు. అంటే గొప్ప కర్మ చేసేటువంటి వాడు. గొప్ప కర్మ ఏంటి ఆయన చేసేది? ఆయన చేసేటువంటి గొప్ప కర్మ ఎవరూ చేయలేరు కదా. సృష్టి అనేటువంటి గొప్ప కర్మ చేసేటువంటి వాడు భగవంతుడు. దీనికి ఒక కర్మకు కారణం అనేది ఉంటుంది. ఒక పని చేశారంటే దీనికి కారణం ఏమిటి అని ఉంటుంది. ఆయన కారణ ఆయనే, కర్మ ఆయనే, కార్యము అనే అన్నీ ఆయనే. ఇప్పుడు కర్మ కార్యకారణ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కార్యకారణ సంబంధం అనేది గొలుసుగట్టుగా ఏర్పడుతుంది. ఒకదాంతో ఒకటి మరి బంధింపబడి ఉంటుంది. ఎందుకంటే ఒకటి మనం ఉపయోగించుకోవాలి అంటే ఒక వస్తువు కావాలి. ఒక వస్తువు కావాలి అంటే దానికి ఒక కర్మ చెయ్యాలి. అంటే ఆ కర్మ వల్ల ఆ వస్తువు తయారవుతుంది. మరి దానికి కారణం మరి ఉపయోగించుకోవడం. అట్లా దీనికి అది కారణం, అదికి దానికి ఇది కారణం కూడా అవుతూ ఉంటుంది. కార్యకారణ సంబంధం గొలుసు కట్టుగా అంటే అలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సృష్టి ఎందుకు చేస్తున్నాడు అంటే పోషించడానికి. పోషించుతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? లయం చేస్తున్నాడు. మళ్ళీ దాన్ని లోపల పెట్టుకుంటాడు, మళ్ళీ అనుగ్రహిస్తాడు, మళ్ళీ సృష్టిగా చేస్తాడు. ఇదంతా సృష్టి, స్థితి, తిరోధాన, అనుగ్రహములు అనేటువంటి మూడు ఒకదాని నుండి ఒకటి గొలుసు కట్టులాగా అలా తిరుగుతూ ఉంటుంది. మరి ఎవరైనా సరే, ఎటువంటి వాడైనా సరే, ఎవడి చేసిన కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించుకోలేరు. సృష్టిలో సమస్త జీవులు కూడా కర్మ చేయాల్సిందే. పోనీ కర్మ చేయకుండా ఉందామా అంటే చేయకుండా తప్పదు. నేనేమి చెయ్యట్లేదు అన్నా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? నేనేమి చేయట్లా, ఊరికే పడుకున్నా, కూర్చున్నా. మరి నేనేం చేయట్లేదంటే పడుకోవటము కర్మే, కూర్చోవటము కర్మే. పోనీ ఒక మనిషి సోయ లేకుండా అట్లా మంచంలో పడుకొని ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మనిషి కర్మ చేయనట్లే కదా అంటే అది కూడా ఒప్పుకోరు. ఎందుకంటే శ్వాస ఉంది, ఊపిరి ఉంది. ఊపిరి తీసుకోవటం వదలటం కూడా కర్మగానే చెప్తున్నారు. అట్లాంటప్పుడు నేను కర్మ చెయ్యలేదు అంటే దానికి ఏమీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎటువంటి వాడు నేను కర్మ చెయ్యట్లేదు అంటే ఒప్పుకునే పని లేదు. శ్వాస ఆడించటము అంటే శ్వాస ఆడటం కూడా ఒక కర్మ కిందే చెప్తున్నారు. శ్వాస ఆడటం జీవనానికి ప్రమాణం, జీవించి ఉన్నాడని. మరి దానికి ప్రమాణం శ్వాస ఆడటం. శ్వాస ఆడితే అదే ప్రమాణం. అట్లా కర్మ చెయ్యాల్సిందే కానీ ఎవ్వరూ చెయ్యటానికి వీల్లేదు, చెయ్యకుండా ఉండటానికి వీల్లేదు. చెయ్యలేదు అంటే ఒప్పుకోరు. అంటే ఆ ప్రయత్నం అలా వాళ్ళకి. మరి కర్మ అంటే శ్వాస అనేది మనకి ప్రయత్నం, మన ప్రయత్నం లేకుండానే జరుగుతుంది. మనకి శ్వాస జరుగుతోందని కూడా తెలియనంత విధిగా పరమాత్మ మనతో ఆ శ్వాసను ఆడిస్తున్నాడు అక్కడ ఉండి. అంటే మనం ఆడిస్తున్నామా అంటే మనమేం ఆడించట్లేదు. మరి మనం పీలుస్తున్నాము, వదులుతున్నాము అంటే నీకెన్నిసార్లు తెలుసు? నువ్వు పీలుస్తున్నావో వదులుతున్నావో అసలు రోజుకి ఒక్కసారైనా నీకు తెలుసా? నువ్వేమన్నా దాన్ని గమనిస్తున్నావా? దాన్ని గమనిస్తే అది ధ్యానం కిందకే వెళ్తుంది. ఆ ధ్యానమే అక్కడ భగవంతుని దగ్గరకు తీసుకెళ్తుంది. అప్పుడు మనసు శ్వాస మీద శ్వాస నిలిస్తే మనసు శూన్యమవుతుంది. అంటే ఆలోచనలు లేకుండా
ఈ శ్వాస మీద ధ్యాస అనే దాని మీద నిలిపినప్పుడు ఇంకో ఆలోచన ఉండదు. ఆ శ్వాస ద్వారా భగవంతుడు మనకి గొప్ప ఉపదేశాన్ని చేస్తున్నాడు. నేనే, అది నేను అని చెప్తున్నాడు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే నేను, ఇది నేను కాదు, ఈ శరీరము నేను కాదు, అది నేను అని మనకి శ్వాస ద్వారా గొప్ప ఉపదేశాన్ని పరమాత్మ మనకి అందిస్తున్నాడు. అసలు శ్వాసే తెలియదు మనకి, ఆడేదే తెలియదు, మరి ఆడించేవాడు ఉన్నాడని తెలియదు, ఆడిస్తున్నాడని తెలియదు, మనకేమీ తెలియదు. అలా జీవితం గడిచిపోతూ ఉంటుంది. జన్మలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎప్పుడైనా తెలుస్తుంది అంటే జలుబు చేసి పట్టేసినప్పుడు నాకు శ్వాస ఆడటలేదు అని అప్పుడు చెప్తాడు. కానీ ఇప్పుడు దాకా ఆడించిన వాడెవడు, మరి మనకు తెలియకుండా ఎట్లా ఆడుతోంది అనే ఆలోచన అప్పుడు కూడా రాదు. అట్లాంటి మరి జీవనానికి కారణము శ్వాస, ఆ శ్వాసకు కారణం పరమాత్మ. అక్కడ ఉండి ఆడిస్తూ ఉండటమే కాకుండా దాని ద్వారా జ్ఞాన బోధని, తనను నేనెవరో తెలుసుకునేటువంటి శక్తిని నాకు ఆయన అందిస్తున్నాడు. కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఇంకొకటి కూడా ఉంది. అంటే పీల్చినప్పుడు సో అంటుంది, వదిలినప్పుడు హమ్ అంటుంది. దాన్ని సహ ప్లస్ అహం కలిపితే సోహం అవుతుంది. సహ అంటే అది, అహం అంటే నేను. అంటే ఆ పరమాత్మని నేను అని మనకి ఈ శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు విసుగు లేకుండా ఆయన శ్వాస ఆడించి మనకి బోధిస్తున్నాడే. మరి అటువంటి బోధని మనం ఏమాత్రం లెక్క చేయట్లా, తెలుసుకోవటంలా. ఇంకొకటి కూడా చెప్తున్నాడు. దాంట్లోనే సో హమ్ అన్నారు కదా, ఆ సోలో అచ్చు అనేది ఓ, హల్లు సకారం, దీంట్లో హంలో హకారం అల్లు, పూర్ణం అచ్చు. ఈ అచ్చులు రెండు కలిపితే సోలో అచ్చు ఓ, హంలో అచ్చు పూర్ణం అంటే 0. ఇది కలిపితే ఓం. దీంట్లో చూడండి ఎంత విద్య, బ్రహ్మ విద్య మొత్తం శ్వాసలోనే ఉంది. ఆ ఓంకారము నేను అని మళ్ళీ అక్కడ ఇంకొక రకంగా మనకి తెలియజేస్తున్నాడు. ఆ అచ్చులు రెండు కలిపితే ఓంకారం అవుతుంది. ఆ ఓంకారము నుండే సృష్టి అంతా వచ్చింది. సృష్టి స్థితి లయలన్నీ దాంట్లో నుంచే వచ్చినాయి, దాంట్లోకే వెళ్తాయి. అదే ప్రణవం, అదే ఆది, అదే అంతం, అన్నిటికీ అదే కారణం అని మనకి ఆ ప్రణవం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎంత బోధ అంటే పరబ్రహ్మ బోధ మొత్తం శ్వాసలోనే మనకి ఇమిడ్చిపెట్టాడు పరమాత్మ. అంత గొప్ప బోధని మనం మరి అందుకోవటం కష్టమే అని అనిపిస్తుంది. కానీ మనసుంటే ఏదైనా తేలికే, ఇష్టమైతే ఏదైనా తేలికే, ఇష్టం లేకపోతే అన్నీ కష్టమే. మనకి దీంట్లో ఉన్న అర్థం ఏమిటి, ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాం, ఇప్పుడు తెలుసుకుందామనే అటువంటి ఆలోచన కొంచెం వచ్చి, భగవంతుడా ఇన్నాళ్ళు ఒక నిరక్షర కుక్షిలాగా ఉండిపోయాను, మరి ఈరోజు నాకు ఆ అక్షరాన్ని ప్రసాదించి ఆ అక్షరము యొక్క బోధని, ఆ అక్షరము యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని నాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటే ఆ పరమాత్మే దిగి వస్తాడు. వచ్చి తప్పకుండా మనకి ఆ బోధని, జ్ఞానాన్ని చక్కగా అందించి ఆయనే అందుకుంటాడు. మరి అలాంటి అవకాశం మనకున్నది. పరమాత్మ ఎప్పుడూ చెప్తాడు, నా వంక నువ్వు తిరిగి నన్ను స్మరిస్తే నేను నీ వంక తిరుగుతా, నీ వంక నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటా, నువ్వు నా వంక ఎప్పుడు తిరుగుతావా అని నేను చూస్తున్నానే తప్ప నేను చూడని క్షణం నువ్వే లేవు. కనుక నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నా. కాకపోతే నువ్వే నన్ను చూడట్లేదు, చూసి
అడిగిన రోజున, నన్ను పిలిచిన రోజున పలకటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటాడు పరమాత్మ. అట్లా అప్రయత్నంగా కర్మలు చేయబడుతూ ఉంటాయి జీవుడి చేత. అట్లాగే శ్రీకృష్ణుడు తనకి కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా ఇతరుల గురించి కర్మ చేస్తున్నాను అని తెలుపుతాడు. అంటే దేహధారులకు, అంటే పరమాత్మే దేహాన్ని ధరించి వచ్చిన ఆయన కూడా కర్మ చేయాల్సిందే. ఆయన కోసం కానీ మరి ఇతరుల కోసం కానీ ఎవరి కోసమైనా దేహాన్ని ధరించిన వాడు కర్మ చేయాల్సింది. కర్మ అనేది తప్పనిసరి అని మనకి తెలియజేస్తున్నాడు. ఈ శ్వాస ఆడటం, ఆహారం తీసుకోవటం, ఇవన్నీ కూడా దేహానికి చెయ్యవలసిన, దేహంతో చేయాల్సిన కర్మలే. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ అమర్చి పెట్టిన మన దేహానికి కావలసినటువంటి ఈ దేహ ధర్మంగా చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉంటుంది దేహం. అవన్నీ కూడా కర్మలే. అవి చెయ్యకపోతే మళ్ళీ అక్కడ జీవితం లేదు, దేహం లేదు, ఏమీ లేదు. జీవించటం అసాధ్యం అని కూడా తెలుస్తోంది. మరి ప్రొద్దున్నే లేచి విసర్జన చెయ్యకపోయినా దేహానికి సుఖం లేదు. ముఖ ప్రక్షాళన చేయాలి, స్నానం చేయాలి, శుద్ధి దేహానికి కావలసినవన్నీ ఆయన చెయ్యాలి కదా. ఇవన్నీ కూడా కర్మలే. మరి ఇవన్నీ చేస్తున్నా, అవన్నీ జరుగుతున్నా తనకి సంబంధం లేకుండా ఉండాలి. అది కర్మ చేసిన అకర్మే అవుతుంది. కర్మ ఏం చేస్తుందంటే బంధిస్తుంది, జన్మ పరంపరలో పడేస్తుంది. ఈ జన్మలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. జననం మరణం, జననం మరణం, ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. ఆ తిరగటం ఆపాలి అంటే, చక్రాన్ని ఆపాలి అంటే మరి ఈ కర్మ ఆపాలి. కర్మ ఆపాలి అంటే అసలు కర్మ చెయ్యకుండా ఉండటం అనేది పరమాత్మ ఎక్కడ ఏ శాస్త్రము ఏ గ్రంథము చెప్పలేదు. ఇది చెప్పినప్పుడల్లా మళ్ళీ ఈ మాట చెప్తూనే ఉంటాడు పరమాత్మ. కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉంటే కర్మ చెయ్యనట్టే, అకర్మే అవుతుంది. దానివల్ల బంధం లేకుండా పోతుంది. బంధము లేని స్థితే మోక్షము అని కృష్ణ పరమాత్మ మరి ఫలాపేక్ష రహితంగా చెయ్యమని చెప్పినప్పుడల్లా మళ్ళీ ఫలాపేక్ష లేనప్పుడు ఎందుకు చెయ్యటమని ఎమ్మటే అడుగుతాడని ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. చెయ్యాలి, ఫలాపేక్ష రహితంగా చెయ్యి, నీకు బంధం ఉండదు, మోక్షం వస్తుంది అని. అప్పుడు కర్మకి తనకి సంబంధం ఉండదు. అప్పుడు తను మోక్షాన్ని పొందుతాడు అని చెప్తాడు. అప్పుడు ఏ ఫలితం వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా బాధ అనేది ఉండదు. బంధము లేనప్పుడు ఆనందమే స్థితి. మోక్షం అంటే ఆనందమే మోక్షం. బంధం అంటే బాధే బంధము. బంధమే బాధను కలిగిస్తుంది. అందుకని ఇంకొకరిని కత్తితో చీలిస్తే వాడు శిక్షకి గురవుతాడు, బాధలు పడుతూ ఉంటాడు. కానీ ఆ చీల్చినవాడు శస్త్రవైద్యుడైతే, ఇప్పుడు ఒక దొంగ వచ్చి మనిషిని చీల్చి అవి వస్తువులు తీసుకెళ్ళటమో, ఇంట్లో ఈ దొంగతనం చేసి తీసుకెళ్తే మహాపాపం, వాడు శిక్ష అనుభవిస్తాడు. అదే వైద్యుడు చేస్తే అది ప్రాణం పోయటానికి చేస్తాడు, వాడి శ్రేయస్సు కోసం చేస్తాడు గనక అది ఇంకా అతనికి శ్రేయస్సునిస్తుంది, రోగికి శ్రేయస్సునిస్తుంది, చేసిన వైద్యుడికి కూడా శ్రేయస్సునే ఇస్తుంది. కనుక అట్లా మరి ఆయన్ని దేవుడిలాగా భావిస్తారు. ఆయనకి పొగడ్తలు వస్తాయి. మరి గౌరవంగా పూజలు కూడా పూజనీయుడవుతాడు. మరి అది నిస్వార్థంగా చేసేటువంటి మరి సవ్యమైనటువంటి క్రియ, ఒకరికి శుభాన్ని
ఆరోగ్యాన్ని, మంచిని, ఆనందాన్ని కలిగించే పని ఏదైనా శుభమే. అదే మనకి బంధాన్ని కలిగించదు. రెండోవాడు రోగి మరి హితాన్ని కోరి చీల్చాడు కనుక అది ఆయనకి శ్రేయస్సునే ఇస్తుంది. ఇద్దరిలో కూడా సమానమే. అయినా మొదటి వాడిని బంధిస్తుంది, రెండో వాడిని బంధించదు. పరమాత్మ తన కర్మ చేత తాను బంధింపబడ్డు. ఆయన ఎన్ని చేసినా ఇవన్నీ సృష్టిలో ఉన్న జీవులందరి ద్వారా కర్మ చేసేది ఆయనే అన్నప్పుడు ఆయనకి ఎందుకు బంధం ఉండదు అంటే ఆయనకి బంధం ఉండదు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. పోలీస్ చేతిలో అక్కడ పోలీస్ స్టేషన్ ఆయన చేతిలో ఉంటుంది. ఆయన బంధింపబడి ఉంటాడా? ఆయన చేతిలో బందీ అయి ఉంటాడు తప్పు చేసినవాడు. అట్లాగే ఇక్కడ పరమాత్మ ఎవరికి, దేనికి, ఏ కర్మకి బందీ కాడు. అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అన్నీ ఆయనే అందరితో చేయిస్తాడు కనుక ఆయన్నేమీ బంధించదు. మరి అట్లా జీవులు బంధింపబడతారు. ఎందుకంటే నేనే చేస్తున్నా, నేనే అనుకున్నంత వరకు బంధంలోనే ఉంటారు. అలా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగు మరి ఎవరి వల్ల వస్తోంది అంటే ఆలోచిస్తే లోపలికి వెళ్తే ఆ పరమాత్మ వల్లే అవి కూడా సూర్యచంద్రులు, అగ్ని, తారలు అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సత్తా చేతే వెలుగుతున్నాయి. నిజమైన వెలుగు ఎవరు అంటే పరమాత్మే ప్రకాశ స్వరూపుడు. ఆయన వల్లే జీవుల్లో నేను అనేటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తుంది. ఎక్కడుంది? ప్రతి జీవిలోనూ నేను అనే రూపంలో ఉంది. ఆ నేను అనేదే ప్రజ్ఞ, అదే పరమాత్మ. ఆ నేనుకి మార్పు లేదు. దేశ కాల మాన పరిస్థితులు ఎన్ని మారినా నేనుకు మార్పు లేదు కనుక అదే పరమాత్మ అని మనకి ఈ బోధ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. పరమాత్మ అన్ని వెలుగులకు మించిన వెలుగు. ఆయన్ని మించిన వెలుగు లేదు. ఆయనే అన్ని జీవుల్లోనూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన బంధింపబడడు కనుక ఆయన్ని మహాకర్మ అన్నారు. విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలటువంటి మహత్తరమైన కర్మల్ని ఆచరించే స్వామి గనక ఆయన్ని మహాకర్మ అన్నారని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. మరి క్రిమికీటకాదుల్లాగా ఉండే అల్ప ప్రాణుల్ని కూడా తన యొక్క మహావిభవాలను అనుభవించే మహోన్నత దశకు అత్యాశ్చర్యకరంగా తీసుకుని వచ్చే స్వామిని మహాకర్మ అన్నారని పరాశర భట్టర్ చెప్పారు. సత్యసంధుల వారు, శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా మహత్ ప్లస్ అకర్మ. మహాత్ముడు కర్మలు చేయటంలో ఎటువంటి క్లేశం పొందనివాడు. ఆయన కర్మ చేయాలంటే కష్టపడక్కర్లా, అవలీలగా అలా చేస్తాడు అని అర్థం కనుక మహాకర్మ అన్నారని చెప్పారు. పురుషులు ఓం మహాకర్మణే నమః అని స్వామిని ఆరాధిస్తున్నారు. అటువంటి మహాకర్మ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ శ్వాస పీల్చటం కూడా కర్మే అని చెప్తున్నావు స్వామి. అది నువ్వే ఆడిస్తున్నావు, నాకు జీవనాన్ని కలిగిస్తున్నావు. దాని నుండి అమోఘమైన నీ స్థితిని తెలియజేస్తున్నావు, బోధిస్తున్నావు. అటువంటి జ్ఞానాన్ని నిన్ను తెలుసుకొని, నిన్ను దర్శించి తెలుసుకొని నిన్ను చేరేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి బోధల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం